దయచేసి ప్రార్థన చేసుకుందాము. చెప్పండి. దయచేసి సాక్ష్యం ఇందాము. ఈ సమయంలో దేవుడు చేసిన మేలు హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. నా దేవుడు చేసిన కార్యం గొప్పగా ఉంటుందంటే నా ఆత్మీయ తండ్రి ప్రార్థన, నా ఆత్మీయ తల్లి ప్రార్థన, నా సంఘస్థుల ప్రార్థన, మా ప్రార్థన నా దేవుడు ఆలకించి మా అమ్మాయి గురించి ఎంతో బాధపడ్డాం, దిగులు పడ్డాం. ఎన్నోసార్లు గొడవలు, లొల్లీలు, ప్రభువా ఉన్న ఒక్క బిడ్డ ఇట్లా అయిపోయింది ఏందయ్యా అని ఎన్నోసార్లు ఏడ్చుకున్నా. ఒక్కనే కూకొని ఒకరోజు ఏడుస్తుంటే ఒకే మాట అన్నాడు దేవుడు, ఒక 4 రోజులు ఆగురా అని అన్నాడు. 4 రోజులు ఆగమంటుండే ఏంది దేవుడు? సరే చూద్దాం దేవుని చిత్తం ఎట్లుందో ఏంటో అనుకున్నాను. కరెక్ట్ 4వ రోజు పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళినాం. అంతసేపు అక్కడ ఏమి జరగలే. కానీ నా ఆత్మీయ తండ్రి ఎప్పుడు ఆడ అడుగు పెట్టిండో అపవాది గుండెల్లో భూకంపం కలిగినట్టు నా ఆత్మీయ తండ్రి ద్వారా అక్కడికి దేవుడు ప్రత్యక్షమై ఎన్ని నోళ్ళు ఎగిరినో, ఎందరు మాట్లాడినలో వాళ్ళందరూ నోరు మూసిండ్లు. మా అల్లుడు కూడా నా ఆత్మీయ తండ్రి చెప్పినట్టే విన్నాడు. దేవుడు చేసిన కార్యం వల్ల ఇద్దరు చేయి పట్టుకొని ప్రార్థన చేసిండు నా ఆత్మీయ తండ్రి. ఇక ఏ కీడు వాళ్ళకు రాదు అని చేసిండు. అలాగే నా దేవుడు 4 రోజులు ఆగమన్నాడు. ఆ 4వ నాడు కరెక్ట్ 4 రోజు ఆ గొప్ప కార్యం చేసిండు తండ్రి. కానీ నేను ఎంతో బాధపడ్డాను. ఉన్నొక్క బిడ్డే కదా, ఓ నలుగురు నీ కాదు, కానీ ఎక్కడోళ్ళు అక్కడ ఉంటేనే కుటుంబానికి అందం. ఎవరి పిల్లలు వారి దగ్గర ఉంటేనే అందం, కుటుంబానికి అందం. తండ్రి కాడ పిల్లలు కాడ ఉంటే ఏ టైం ఎట్లుంటుందో, దేవుని కంచె ఎట్లుంటుందో చూసినవా? లొల్లి పెట్టుకొని పోయి గొడవ పెట్టుకొని పోయింది అని ఎంతో నరం లేని నాలుకే 4 రకాలు మాట్లాడుతుంది. కానీ మేము కూడా చెవులతో నిన్నంగా ఆ బాధ మాకు తెలుసు కాబట్టి ఆ బాధ మేము భార్యాభర్తలం భరించినాం కాబట్టి నాకు ఎంతో బాధ వేసింది. ప్రభువా, ఎవరింటి బిడ్డ వారి దగ్గర ఉండాలి, ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉండాలని ఎంతగానో ఏడ్చుకున్నానో. ఆ బాధ మా గొప్ప దేవుడిని ఒక్క 4 రోజులు ఆగురా అన్నాడు. 4 రోజులు ఆగు అని నాకు ఇలా చూపించిండు. 4 రోజులు ఆగురా అని అన్నాడు. ఆ 4వ రోజు దేవుడు గొప్ప కార్యం చేసిండు. దేవునికే మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ ఆయనకే చెల్లును గాక. ఇంకో కార్యం ఏమిటంటే, నేను నడిపే బండి ఎంతగా అంటే ఇంకెవరు తీసినా దాన్ని నడపలేరు. ఎందుకంటే అంత ప్రాబ్లమ్స్ ఉన్నది బండికి. ఇట్లా కిక్ కొట్టే కన్నా అయినా దాన్ని అది ముందుకు పడిపోతే దాన్ని ఇట్లా లేబట్టి కొట్టాలంటే కాలుకోసారి అది దేవునికి పడ్డ నాకే తెలుసు, ఎవరికి తెలియదండి. ఏడ్చుకున్నా, ప్రభువా నేనైతే కొత్త బండి అడిగిన, ప్రభువా ప్లీజ్ అయ్యా కొత్త బండి అని చాలాసార్లు అడిగిన. ఏ బండి అయితే నాకు చూపించిండో ఆ బండి నాకు ఇచ్చిండు. అది పాత బండి అయినా ఎవరైనా చూస్తారో కొత్త బండిలా ఉన్నది. అది కొత్త బండి ఇచ్చిండు దేవుడు నాకు. మేము పోయిన కాడ కూడా ఆ కార్యం ఎవరి ద్వారా చేసిండు? మా అల్లుని ద్వారానే ఆ కార్యం చేసిండు దేవుడు. మేము ఎంత తిట్టుకున్నామో, ఆయనను ఎంత అది చేసినామో, నేను ఇక్కడ ఉండాలి మా బిడ్డ వాళ్ళ ఇంటికి అస్సలు నాకు పోబుద్ధి కాలేదు. ఎన్నో మాటలు అన్నాడు, ఎట్లా పోవాలి అసంతృప్తితోనే పోయినా నేను వాళ్ళ ఇంట్లో నుండి వెళ్ళి మేము బయటికి వెళ్ళినా దేవుడు నాకు ఒక సూచన ఇస్తాడు, ఇది జరుగుతుంది రా అనడానికి నాకు నిదర్శనం చూస్తాడు.
నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినా నిదర్శనం చూపించిండు నాకు. దేవా నీ చిత్తమే జరుగునుగాక అనుకున్నా. అక్కడికి పోయినాక ఆ బండి అనే నేను అసలు ఇక రేటుకు తీసుకుంటే తీసుకొని లేకపోతే లేదు పో అని ఒకసారి తీసుకొచ్చిండు, ఇంట్లో పెట్టిండు. మళ్ళా బయట పెట్టిన బండి తీసుకుపోయి ఇంట్లో పెట్టిండు. ఇంట్లో పెట్టినాక మా అల్లుడు మా కొడుకు పక్కకు పోయి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మరి, మామయ్య డబ్బులు అన్నారు. కథం తీసుకుపోయిండు, ఇచ్చిండు, తీసుకొని వచ్చిండు. దేవుడు ఆ బండి ఎంతగా ఇప్పించిండంటే ఎంతగా బాధపడ్డానో ఆ బండి గురించి నేనైతే. కానీ దేవుడు మంచి కార్యం చేసి మంచిగా మంచి వెహికల్ ఇచ్చిండు నాకు. ఎంత మంచిగా పోతుందంటే అంత మంచిగా పోతుంది. దేవునికే మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి చాలా సంతోషము. ఎందుకనంటే పోయిన మంగళవారం కాడ నేను చాలా బాధతో చాలా వేదనతో పెడతాడు చాలా వేదనతో చాలా బాధతో నాకు వచ్చేస్తుంటే లేదయ్యా భోజనం చేయండి అన్నారు. ప్రతి మంగళవారం పాపం వాళ్ళు భోజనం చేస్తారు అక్కడ. చాలా బాధ అంటే చాలా బాధ. నాకు మనసంతా కాడ బాధపడుతూ ఒకటే అనుకున్నా, తండ్రి నీకు అసాధ్యమంది ఉంటే ఏమీ లేదు, నీ శాత బిడ్డలు ఆశీర్వదించబడాలి కదా అని చెప్పి ప్రార్థన చేసి దేవుడు మహాకృపను బట్టి సరేనా బాధపడమాక దేవుడు ఇస్తాడులే అని నేనైతే వచ్చాను. దేవుడు ఏ విధంగా నేను బాధపడ్డానో ఆ విధంగా మళ్ళీ వారం కాల దేవుడు ఇచ్చాడు. దేవుడు నామానికి మహిమ కలుగును. గట్టిగా సప్ట్లో కొడదాం. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ సాకులు గురించి ఒక సమావేశన చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, సాక్ష్యాన్ని బట్టి సాక్ష్యం చెప్పిన బిడ్డని ఇంకా బహుగా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. దూరాన సమీపాన వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించండి. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. సంతోషం నాకు నిన్నటి నుంచి కాడ సంతోషం అంటే అనదు కానీ తినేదానికి టైం లేదు సంతోషం. ప్రైజ్ లార్డ్. నిన్న చెప్పాను కదా, ఇద్దరు పిల్లలు మరి ఉప్పల్లో మరి అక్కడికి వెళ్ళి ఆ బర్త్డే మీటింగ్ చూసుకుని భోజనం మేము ఆడ చేయలేక టైం లేదు నాకు. మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఆటో బుక్ చేసుకుని మళ్ళీ మేము బోరబండకి వెళ్ళాం. అక్కడ ఒక ఇల్లు ఓపెనింగ్ అది అయిన తర్వాత మళ్ళీ మన సంఘస్థులకు చెప్పాను, నేను ఈరోజు పెడతానమ్మా రేపు అని. శుక్రవారం మీకు అక్కడ చర్చిలో ఉండదు కదా అంటే నేను ఇక్కడ ప్రార్థన పెట్టి బయలుదేరుతారంటే ఇక ఈరోజు మార్నింగ్ అక్కడ ప్రార్థన పెట్టి నైట్ ఆడే ఉన్నాం బోరబండలు. ప్రేయర్ పెట్టి చక్కగా దేవుడు మహాకృపను బట్టి ఇక టిఫిన్ చేసుకుని మేము బయలుదేరాం. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు పరిచర్యలో దేవుడు వాడుకునే విధానాన్ని బట్టి ఎప్పుడు మనం వాడబడతాము, ఎలా మనం వాడబడతామని అంటే, ఫస్ట్గా దయచేసి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము, దయచేసి బైబిల్ తీయండి బిడ్డలందరూ కాడ. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం నుంచి చదవండి. 2 సమూయేలు 7:18. చదవాలి కొంచెం త్వరగా. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దావీదు లోపలంటే మందిరంలో కూర్చుని అడుగుతున్నాడు, ప్రభువునయ్యా నేను ఏ పాటివాడినయ్యా, నన్ను ఇంతగా ఆశీర్వదించేదానికి నేనే తగినండి ప్రభు అని చెప్పి. నేను మందిరానికి ఎవరినైనా ఎందుకు రమ్మంటానంటే, దేవుడి సన్నిధిలో దావీదు మా రాజు వస్తుంటే వచ్చి కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నాడు. గమనించండి, ఇక్కడ దేవుడి సన్నిధిలో ఎవరు చేస్తున్నారు ప్రార్థన? రాజు కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. రాజునని పోజుకొట్ల
ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి, ఆ సన్నిధానంలో అడుగుతున్నాడు, అయ్యా నేను ఏ పార్టీ అండి ప్రభువా? రాజు ఏంది అసలు, ఆయన ఆజ్ఞాపిస్తే అక్కడ కావాల్సిన సమస్తం ఆయన కాళ్ళ దగ్గరికి రావాలి, ఏదైనా సరే. అలాంటి వ్యక్తి దేవుడి సమూహంలో కూర్చుని దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా నువ్వు చేసే నీ మేలుకి నేను ఏ పార్టీ అండి ప్రభువా? ఇంతగా నేను ఆశీర్వదించబడతాకి, నన్ను హెచ్చిస్తాకి కారణం ఏంటని చెప్పి ప్రభువునే ఎవరిని అడుగుతా ఉన్నాడు. ప్రేమ దేవుడు బిడ్డలారా, దయచేసి మనము మన కుటుంబాల కాడ వర్ధిల్లినట్టుగా దేవుడు మనకు మేలు చేయాలి. ఆమేన్. ఎలాగనంటే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 20 వచనం చదవండి. 20 చదవండి. 7:20. ఇప్పుడు చదివిందే 7వ అధ్యాయమే 20 వచనం చదువు. యెహోవా నా ప్రభువా, యెహోవా నా ప్రభువా, నీ దాసుడునైనా నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా నీ ఘనకార్యములను జరిగించి నీ దాసునకు నాకు దీవెన దయచేసితివి, దీన్ని దయచేసితివి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు. నీ వంటి దేవుడు ఒకడును లేడు. మేము వినిన దాన్ని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడును లేడు. నీవు జనులకై వారిని విమోచించినట్లు, నీకు ఖ్యాతి కలుగునట్లు, నీ జనులను బట్టి నీ దేశమును భీకరమైన మహాకార్యములను చేయనట్లును, దేవుడైన నీవు ఐగుప్తు దేశంలో నుండి, ఆ జనుల వశంలో నుండి, ఆ దేవతల వశంలో నుండి నీ విమోచించిన ఇశ్రాయేలును బట్టి నీ జనుల వంటి ఈ జనము లోకమందు మరి ఎక్కడనూ ఉన్నది. మరియు యెహోవా నీవు వారికి దేవుడవై ఉండి వారి నిత్యము నీకు ఇశ్రాయేలు పేరు గల జనులై ఉన్నట్లుగా వారిని నిర్ధారణ చేసితివి. 28 చదువు. ఇప్పుడు 20 నుంచి కదా, 28వ అధ్యాయంలో ఏమనుందంటే, దేవా నేను నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడినట్టుగా దాన్ని నువ్వు ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదువని నీవు నీ దాసుని నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుని నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా. చూడండి, ఇప్పుడు మనము దావీదు గొప్ప రాజు అండి, ఆయన మామూలుడు కాదు. అంత సంస్థానంలో ఉన్న రాజు ఏమంటున్నాడంటే, అయ్యా నన్ను నా కుటుంబాన్ని, ఇప్పుడు ఆయన కావాలిస్తే ఆయన రాజే కదా, కావాల్సిన సమస్తం సామగ్రహం కావాల్సిందంతా ఆయన ఎగురు ఉండేది కదా. మరి దేవుడి సన్నిధిని కోరుకుంటాం ఏంటండి? 100 మంది భార్యలు కలిగిన వ్యక్తి దేవుడి సన్నిధిని కోరుకుంటాం ఏంటి? ఒకసారి గమనించండి, అవునా కాదా? ఏది కావాలితే అది ఆయన ఎగురికి వచ్చింది. నాకు పలానా కావాలంటే చెవతమే ఆల్చు, కానీ అవన్నీ వదిలిపెట్టి నువ్వు లేని ఆశీర్వాదం నాకు వద్దు. చూడండి, ఇక్కడ ఎంత క్లారిటీ చెబుతాడంటే, నువ్వు లేని దేవి నాకు వద్దు ప్రభువా, అది ఏదైనా కానీ నువ్వు లేని నాకు ఏం అవసరం లేదు, దేవునే కావు ఏమన్నా కానీ. అయితే నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్టుగా నన్ను ఆశీర్వదించు. రాజు ఎంత తగ్గించుకుని మందిరంలోకి వచ్చి నా కుటుంబము నేను ఈరోజు నిజంగా ఉండేది 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు, కానీ ఆ 4-5 సంవత్సరాల్లో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మనం పట్టుకోలేము, చూడలేము. కానీ ఇక్కడ దావీదు ఏం చెబుతాడంటే, నా స్థితి ఏ పాటిదయ్యా, నువ్వు నన్ను హెచ్చించావు, అయితే నువ్వు నన్ను నీ సన్నిధిని నేను నా కుటుంబం ఉండునట్టుగా. రాజు ఆజ్ఞాపితే జరగనే ఉందండి, కానీ రాజు నేను ఏమాత్రం గర్వించల. దేవుడికి స్తోత్రం. గర్వం అనే తనలో ఉందా? ఉందా గర్వం అనేది? లేదు. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, మనలో కాడ దేవుడు మందిరంలోకి వచ్చేప్పుడు నిద్ర మానేయాలి. నిద్రపోతే మొహం కొడుకోండి, ఒకటి. రెండోది వచ్చి దేవుడు మందిరంలో ప్రార్థన. ఆయన దావీదు ఎలా ప్రార్థన చేసుకున్నాడు మందిరంలో ఉన్నప్పుడు. దేవుడికి భయం కలిగి మనం ఉండాలి. ఎవరుమైనా పర్ల,
దేవుడు భయం కలిగిన ఉన్నప్పుడు దేవుడు దేవుని ఎలా వచ్చిందనంటే ఆకాశ వాక్యాలు ఇప్పబడతాయి. దేవుడికి స్తోత్రం. గొర్రెలు మాలేసుకున్న వ్యక్తి సింహాసనం మీదకి వెళ్ళి ఆ రాజకుమార్తె వివాహం చేసుకున్నటువంటి సామాన్యమైన విషయం కాదు ఇది. గొర్రెలు మాలేసుకున్న వ్యక్తి రాజు అయ్యి పరిపాలన చేస్తామంటే ఎనదగిన విషయం చెప్పండి. అయితే ఎప్పుడైతే తగ్గించుకున్నాడో దేవుడు ఏం చేశాడు? హెచ్చిస్తాం ప్రారంభించాడు. ఇక్కడ ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తా. అదే 2 సమూయేలు 22వ అధ్యాయము 17వ వచనం కాడ చదవండి. 2 సమూయేలు గ్రంథం 22:17 నుంచి చదవండి దయచేసి. తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. 2 సమూయేలు 22:17. 17 ఉన్నత స్థలం నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహా జలరాశుల నుండి తీసెను. ఒక నిమిషం. 22 22:17 ఓకే 70 రైట్ చదువు. ఉన్నత స్థలం నుంచి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహా జలరాశుల నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించెను. చూడండి ఎట్టా మనల్ని రక్షిస్తున్నాడు దేవుడు. బలవంతులైన వాడు మన మీద దౌర్జన్యం దాడి చేస్తే ఆయన సోత నిద్రపోయేవాడు కాదు. ఎలా కాపాడుతున్నాడు చూడండి ఆ వ్యక్తిని. ఆ చేతుల్లో నుంచి, ఆ శత్రువుల నుంచి ఎలా కాపాడుతున్నాడంటే, కష్టకాలంలో మనం ఉన్నప్పుడు నాకు తెలియదు ఎవరో ఏమో అని అనుకునేవాడు కాదండి. నేను ప్రార్థిస్తే యేసయ్య ఆయన ఎవరయ్యానంటే, ఏ శ్రమ వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ ఇబ్బందిని కలిగినా నీ వెనువెంట నీ పక్కనే నిలబడి ఉంటాడు. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమన్న దేవుడు బిడ్డలారా, అలాంటి కృప కలిగిన దేవుడిని మనం ఆరాధన చేస్తాకి ఏ పాటి వారమండి? దయచేసి 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం కాడ మనం చదివితే ఒకసారి. ఇక్కడ ఒక వ్యక్తి జ్ఞానం కోసం ప్రార్థన చేశాడు. దేవుడి చేత ఆశీర్వదించబడ్డాడు. మామూలుగా ఆశీర్వదించబడలా. ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో తానుకంటూ రాజు అంటూ ఎవరు లేరు. తనకంటూ ఎక్కువగా ఆశీర్వదించబడిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజుని చదువమ్మా 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం చదువు. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేన్ని ఇచ్చట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగ మనవి చేసెను, నీ దాసుడను నా తండ్రి అయిన దావీదు దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని నీడల పరిపూర్ణ కటాక్ష మొగుపరిచి ఈ దినముననున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఒకసారి గమనించండి. నేను చిన్నవాడిని, నిజంగా యవనపాయంలోనే ఈయన మంచిగా రాజు అయ్యాడు సొలొమోను. చిన్న వయసులోనే మంచి యవనస్తుడు, ఆ వయసులో రాజు అయ్యాడు. ఈ రాజు అయిన తర్వాత ఇప్పుడు 12వ వచనం చదువమ్మ. 3వ అధ్యాయము 1 రాజులు 12వ వచనం చదివితే దేవుడు ఎంత సంపదను ఇచ్చాడో, ఎంత ఘనతను ఇచ్చాడో, ఎంత గౌరవాన్ని ఇచ్చాడో. దావీదుకి 100 మంది అయితే ఈయనకి 1000 మంది భార్యలు.
తండ్రికి 100 మంది అయితే కొడుకు 1000 మంది, అన్నీ ఇచ్చాడు బాగానే. కానీ మనోడు ఎక్కడికి వెళ్ళి పోగొట్టుకున్నాడు కాడ మీకు చూపిస్తా. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మహాకృప ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు సన్నిధానంలో మనం కనిపెడితే లోతులోకి కొన్ని వాక్యాలు మనం చూడగలుగుతాం. చదవమ్మా 3:12 చదువు. మొదటి రాజులు నీవు 3:12. ఇలాగున అడిగినందున ఆ, నీ మనవి ఆలకించుచున్నాను. ఉమ్, బుద్ధి వివేకములు గల హృదయము ఆ, నీకు ఇచ్చుచున్నాను. ఆ, పూర్వీకులలో నీ వంటివాడు ఒకడును లేడు, లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడును ఉండడు. మరియు ఆ, నీ ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను ఆ, నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన ఆ. నీ దినములన్నింటిను రాజులలో నీ వంటివాడు ఒకడును ఉండడు. హల్లెలూయా. చూడండి దేవుడు ఎంత హెచ్చిచ్చాడు చూడండి. ఆయన నీ వంటివాడు నీకు ముందు కానీ నీకు వెనక కానీ నీ వంశంలోనే కాదు, అసలు బైబిల్ చరిత్రలో లేరు అసలు. సొలొమోను పరిపాలన అంతట్లో కాడ సొలొమోను రాజుగా పరిపాలిస్తున్నప్పుడు శత్రువులు లేరు, ఏమంటారు, దాడులు చేసేది లేదు, యుద్ధాలు లేవు, ఏమీ లేవు, ప్రశాంతమైన వాతావరణం. ఒక్కసారి మనం గమనించండి, దేవుడు ఎంత మన కృపనిచ్చినప్పుడు ఆయన సన్నిధానంలో మనము దీవించబడాలి అంటే, ఆయన సన్నిధానంలో ఆశీర్వదించబడాలంటే, ఆయన ఎదుట మనం నమ్మకంగా ఉండాలంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇచ్చింది కాపాడుకునేవాడు కొంతమంది. అట దైవజనుడు ఏపీ ప్రాంతంలో ఏసన్న గారు ఒకడు కాపాడుకున్నాడు నాకు తెలిసినంతట్లో. ఎందుకంటే ఇప్పుడు ప్రతిష్టలో ఓకే కోట్లు కోట్లు లక్షలు లక్షలు వస్తుంటే కాపాడుకోవాలంటే కష్టం చాలామంది. కానీ ఆ దైవజనుడు మాత్రము కాపాడుకున్నాడు, నిలబడ్డాడు. ప్రారంభం నుంచి ముగింపు వరకు, ముగింపు దేవుడికి మహింకరంగా నిలబడ్డాడు. హల్లెలూయా. గనుక ప్రేమన్న దేవుడు బిడ్డలారా, ఇక్కడ ఎలా ఇంతగా దీవించబడ్డాడు, ఇంతగా ఆశీర్వదించబడ్డాడు, ఈ చేసిన తప్పేంటో ఇక్కడ మనం చూడాలి. బైబిల్ చరిత్రలోనే తనకంటూ ఉన్నతమైన వాడు, తనకంటే ఎక్కువ మంచి ఉన్న రాజు ఎవరు లేరు. దేవుడు ఆలోచనతో నడిపించబడుతున్న ఈ రాజు సేవా దేశం నుంచి ఒక రాణి 4 నెలలు ప్రయాణం చేసి వచ్చింది. ఎన్ని నెలలు చూడండి. ఎక్కడెక్కడ దూరదేశం రాజులందరూ ఈయన చూస్తా కొత్తన్నారు, ఈయన పరిపాలన చూస్తా కొత్తన్నారు, ఈయన ఎంత న్యాయంగా ఉంటున్నాడో మొత్తం అన్నీ గమనిస్తున్నారు. అయితే మనోడు దేవుడికి కొన్ని ఇష్టం లేని పనులు ప్రారంభించాడు. దయచేసి అదే మొదటి రాజులు 11:6 చదవండి. అదే మొదటి రాజులు 11 అధ్యాయము 6వ వచనం చదవండి. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి ఏ నడత? చెడు నడత నడిచి. ఇప్పుడు మనకు దేవుడు మేలు చేసినప్పుడు బాగా గమనించండి, మేలు చేసినప్పుడు దైవజనుడి కాదు నువ్వు దూరం అయ్యేది, మందిరానికి కాదు నువ్వు దూరం అయ్యేది, సాక్షాత్తు దేవుడికే మనం దూరం అవుతున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ రాడు. హల్లెలూయా. ఇవాళ బోరబండి నుంచి వచ్చే వాళ్ళందరూ నాపి అక్కడ, ఎందుకనంటే నేను ఎటు తిరిగి ప్రార్థన పెడుతున్నాను కదా, మళ్ళీ మీరు ఛార్జీలు పెట్టుకుని అక్కడ దాకా వద్దామనంటే వాళ్ళు కొద్దిగా బాధపడ్డారు కొంతమంది. దేవుడు మహాకృపను బట్టి నెక్స్ట్ వీక్ అన్నా లేతే మీ సండే అన్నారు రండి అమ్మంటే సరే అన్నారు. ఎందుకంటే వాళ్ళకి మనసులో కొంచెం ఉంది, మళ్ళీ ఛార్జీలు పెట్టుకుని వస్తాం ఎందుకు చెప్పండి. అంత దూరం నుంచి పాపం నేను ఉండాను కదా, అక్కడ ప్రార్థన పెట్టాను కదా. చాలామంది రాత్రి నాతో మాట్లాడటం జరిగింది. నైట్ నేను పడుకునేది తప్పుడుకి 1 గంట అయింది, పెద్దగా టైం కాలేదు కానీ ఎంత 1 గంట. భోజనం చేసే టయానికి కరెక్ట్గా 11. మంచిగా మన బెడ్లో మరి నిజంగా దేవుడు మహాకృపను బట్టి చక్కగా మటను ఎరైన్ చేసి నేను వద్దు అని అనుకున్నా, కానీ దేవుడు మహాకృపను బట్టి అక్కడ దేవుడు మరి భోజనం చేస్తా ఉన్నట్టే సరే నమ్మన్నప్పుడు వాళ్ళు వెంటనే మన చర్చికి వస్తారు అన్నోళ్ళు మీకు తెలుసు కదా. పద్మా సిస్టర్ గారు భార్య భర్తలు ఎదురు చక్కగా భోజనం ఏర్పాటు చేసి మాకు అక్కడ భోజనం చేసి వాళ్ళతో మాట్లాడి నేను ఇంటికి వెళ్ళేదోడు 12 అయింది, పనుకునేదోడికి అక్కడే. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాటలు మీతో చెబుతున్నానంటే, దైవ సేవకుడు అంటే మల్లెపూలు పక్క మీద బురుకునేవాడు కాదు, ముళ్ళ కంచె మీద ఉండేవాడు అనమాట. దేవుడి స్తోత్రం. వాడు ముళ్ళ కంచెలో నడిచేవాడికి ఏం జరుగుతుంది ఇది చూడండి. ఇదిగో ఇటు జరిగినా ఇటు ముళ్ళు గీసుకుంటి, చిన్న బాటే కదా, ఇటు జరిగిన ఈ ముళ్ళు గీసుకుంటి అంటే ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడిపోయినా కానీ ప్రమాదమే, అంటే ఇబ్బంది అనమాట. ఇప్పుడు ఎవరి దగ్గర తినపోయినా కానీ ఇబ్బంది. అందుకే ఎన్నో శ్రమలు. మళ్ళా నేను అక్కడ వచ్చి ఆ రూమ్లోకి వెళ్ళే వరకు 1 గంటకి నుంచి
మళ్ళీ ఒక అరగంట ప్రార్థన చేసుకున్న 1:30 అయింది. ఆ టైంలో ఏం నిద్ర వచ్చేది, మెల్లిగా ప్రార్థన చేసుకుని దేవుడి కృపను బట్టి పడుకున్నాను. మళ్ళా కరెక్ట్గా 4 గంటలు లేచా. 4 గంటల నుంచి 6:30 దాకా ప్రార్థనలోనే ఉంటా. దేవుడికి స్తోత్రం. ప్రేమైన దేవుడు బిడ్డలారా, మీ కుటుంబాలు క్షేమకరంగా, మీ కుటుంబాలు దీవెనకరంగా ఉండటానికి కారణం ఏంటంటే, నేను గుండె మీద చేసి చెప్పే ఒక మాట, ఈ ప్రార్థన వ్యర్థం కాదు. హల్లెలూయా. దావీదు దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసాడు. దేవుడు ఎన్నడా లేదా, నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఆశీర్వదించబడాలయ్యా. ఓకే, అంత మాత్రమే కాదు, నేను నా బ్రతుకు దినమలంతా కృపా క్షేమాలతో నింపాయి అని చెప్పి ఏమంటాడు కీర్తన మనం చదివినట్టయితే ఇప్పుడు కానీ ఒకే మాట అంటాడు, నా అంతరంగులను సమస్తమా ఆయన పరిశుద్ధ నామము మహింపరచబడాలి. దేవుడికి స్తోత్రం. గనక ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఎన్నో ఇలా దేవుడి కార్యాలు, ఎన్నో దేవుడి మేళ్ళు మనం చూస్తూ ఉంటాం. ఈ మేళ్ళు మన జీవితంలో పునాదుల్లాగా మార్చబడాలి. ఈ మేళ్ళు మన జీవితంలో ఎప్పుడు యేసుబాబు అన్న నిజంగా ఆ పాప మరి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు భయంకరంగా అన్న బాధపడుతున్నాడు, ఏం అనలేని పరిస్థితిలో ఉన్నాడు. నాకు ఒకసారి చెప్పాడు ఇటై అని. నేను ఒకటే చెప్పా, ప్రార్థన కంటే మించింది లేదు, ప్రార్థన చేద్దామన్నా ఏం మా కాదులే, బాధపడమాకంటే ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా, అసలు ఎలాగో ఉండిద్దోనయ్యా, వాడు తీసుకెళ్తాడు, అసలు ఏందయ్యా కాపురం అయ్యిద్దా లేదన్న చాలా ఆందోళనలో ఉన్నాడు. నేను అన్న ఆల్రెడీ అంతకుముందు నీకు అనారోగ్యం, కొద్దిగా బాగోలు ఆరోగ్యం, నువ్వైతే ఇవన్నీ తీసేసాయి. దేవుడు ఉండోడు, నేనున్నాను కాదు, ముందు ఆయన ఉండోడు యేసయ్య మనకి, ఆ తర్వాత నేనుండా. ఎంతవరకు అని అంటే నా ప్రాణం పోయేంత వరకు వస్తాం మీకు వరకు. దేవుడికి స్తోత్రం. పిఎస్కి వెళ్తే ఎక్కడ నీ ఈసీఎల్ పిఎస్ పోతే వాళ్ళు నన్ను చూసి గడగడలాడుతున్నారు. సార్ నమస్తే సార్, మీరు వచ్చారని అంటారు. ఎక్కడికి పోయినా భయపడి ఏందయ్యా అట్ట అడిగేది డైరీగా పోయేది కదా, దేవుడు ఆ ధైర్యం కదా మంది. పోతే వాళ్ళు అంటున్నారు, సార్ నమస్తే సార్, ఏంటి సార్ మీరు ఏంది ఎక్కడికొచ్చారని అంటే, చిన్న పని మీద వచ్చినాయా మా వాళ్ళు ఇక్కడ అంటే, ఇక్కడ కాదు సార్, ఒకసారి పిఎస్ ఎక్కడ అడగండి అన్నారు. మరలా ఫోన్ చేసేటప్పటికి ఇక చిన్నపురం అని తెలిసింది. ఇక వెంటనే మళ్ళీ బండి చంపుకుంటా, కొత్త బండి దేవుడు అంతకే ఇచ్చేయడం నాకు అర్థం కాదు, ఇలాంటి ఎమర్జెన్సీ పనులుక. ఇక మళ్ళా దబా ఆడికొస్తే వాడికి ఇక మామూలుగా లేదు, తల ఒక మాట మాట్లాడుకుంటున్నారు. అలా నిలబడ్డారు, ప్రార్థన చేసుకుని బండి మీద నుంచి దిగి దేవుడు మహాకృపను బట్టి దేవుడు సమాధానం జరిగించాడు. హల్లెలూయా. ఒక బూతు మాట లేవు, ఒక తగులాడుకుని కొట్టుకునేది లేదు, శాంతంగా దేవుడు జరిగించాడు. చక్కగా ప్రార్థన చేసి వారిద్దరి చేతులు బట్టి ప్రార్థన చేసి తొందరగా, ఓకే 4 గంటలేమో 3 గంటలేమో, మొత్తం అంతా కలిపిన ఒక అరగంట, అంతకంటే ఎక్కువ కాలేదు, ఓ 40 నిమిషాలు అరగంట అంతే. చూడండి, అంత తొందరగా జల్దీ అయితే ఏడన్నా కానీ దేవుడు మనలో ఉంటే, దేవుడు మనతో ఉంటే అయింది. హల్లెలూయా. ఆయన ఎమ్మడ పెట్టుకుని మనం పోయామనుకో, ఆయన ఆడ కార్యం సమాధానం ఆడ మరుస్తుంటాడు అంతే. ఎప్పుడు మొబ్బట్టినప్పుడు చూడండి, అబ్బా ఎండ సచ్చి తట్టు కొట్టింది, మాడు బయలిపోయింది, ఎంత చల్లగా ఉందో మొబ్బట్టేది ఆవిడికి కదా. అలాగే దేవుడు సమాధానం కాడ నువ్వు ప్రార్థన చేసుకుని బయలుదేరి విశ్వాసమైన దైవ సేవకుడు అయినా అలా పరిశుద్ధి అనమాట సమాధానం. దేవుడికి స్తోత్రం. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు సమాధానం పరిచేవాడికి ఏమో తెలుసా, అబ్బా ఇంతగా నేను అనుకోలేదు, ఊహించలేదు, కానీ దేవుడు కార్యము ఉన్నతంగా. ప్రేమైన దేవుడు బిడ్డలారా, మరి నిజానికి ఆ బిడ్డ సమస్య అయిపోయిందనంటే, తర్వాత బండి కొరకు పోయిన మంగళవారం చాలా బాధపడి వచ్చా. అన్నో దినాలు అయ్యానంటే కాడ నాకు మనసు రావట్లా, వాళ్ళు భోజనం చేయందే రానివ్వరు. లేదయ్యా అంటే, కాదయ్యా కాదని అంటున్నారు. కాదన్నా వెళ్తున్నా అంటే, కాదయ్యా కొంచెం అన్న భోజనం చేయండి అని అంటే, ఇంకా బాధపడుతుండే, బండి పక్కన బాగోలేదు కదా, సరే దేవుడి చిత్తం అని ప్రార్థన చేసుకుని ఇక నేను భోజనం చేసి వత్త ఎందుకో అట్లా చూసి వచ్చా. అంటే దాని అర్థం ఏంటంటే, నాకు అది కనపడొద్దు. ప్రైజ్ లార్డ్. శత్రువు అది కనపడొద్దు, ఆ మడిచిని శోధించే శోధకుడు వాడు కనపడొద్దు. దాని స్థానంలో మళ్ళీ మంచిది ఇవ్వాలి. దేవుడికి స్తోత్రం. ఎందుకనంటే కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఆ వ్యక్తి. ఆయన కొరకు ప్రార్థన చేసే కదయ్యా, ఒకసారి నా ప్రార్థన మీరు ఆలకించండి ప్రభు అని అంటే, దేవుడు
వారం రాలేదు కానీ ఈ లోపే దేవుడు కొత్త బండి ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. మంచిగా నాకు ఫోటో వాట్సాప్ పెట్టాడు. నేను బోరబండిలో ఉండి ఆన్ చేసి చూసా. చాలా సంతోషం అనిపించింది. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు, ఉండదన్నమాట. అయితే మనం ఏం చేయాలంటే ఆయన వైపు చూడాలి. ఆయన ఇచ్చే మేలు మనం పొందుకోవాలి. ఆయన ఇచ్చే ఆశీర్వాదం మనం పొందుకోవాలి. ఏ విషయంలో కాడ దావీదు అంటున్నాడు, అయ్యా నా కుటుంబం నేను నిత్యము నీ సన్నిధిని ఉండునట్టుగా దాన్ని ఆశీర్వదించు ప్రభువా. రాజు ఏంది, దేవుడు మందిరంలో ఉండటంటే ఆయనకి ఏమైనా నీళ్ళు లేదా, లేకపోతే ఉండేదానికి భవంతే లేదా? పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి కదా రాజులకి. కానీ ఆయన దేవుడు లేని దేవి నాకు వద్దని దాని అర్థం. ప్రభువా నువ్వు లేవు ఇక్కడ, నాకు ఆ దేవుని వద్దు, నీతో నేను దీవించబడాలి. దేవుడి స్తోత్రం. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడేనయ్యా, నువ్వు లేనిది నాకు ఏమి వద్దు ప్రభు అని చెప్పి దాని అర్థం. దావీదు చక్కగా దేవుడు హృదయాన్ని గెలుచుకొని దేవుడికి నమ్మకంగా జీవించాడు. సొలొమోను అయితే దీవించబడ్డాడు, జీవించాడు, కానీ తండ్రి లెక్క జీవించలా. తన హృదయం ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? చదువుతారా ఒకసారి? మొదటి రాజులు 11:6. అన్ని దేవతలకు గుళ్ళు కడతాం ప్రారంభిస్తున్నాడు మనోడు. ఎవరికండి గుళ్ళు కట్టేది? చెప్పాలి. అన్ని దేవతలకి గుళ్ళు కడతాం ప్రారంభించాడు. పతనం అయిపోయింది, రాజ్యం 2 ముక్కలైపోయింది. సంపద మొత్తం ఉన్న సంపద అంతా ఎటుపోయిందో తెలియదు. లాస్ట్కి తన చనిపోయే ముందు ప్రసంగ అమ్మాయి రాసింది ప్రసంగేనా? ఆయన చనిపోయే ముందు ఒక గ్రంథాన్ని రాశాడు సొలొమోను. ఆ గ్రంథాన్ని రాసి ముగింపు ఏమీ లేదు. చూడండి, అంతమంది భార్యలు కలిగిన వ్యక్తి, అంత మంచిగా ఉన్న వ్యక్తి, అంత పరిపాలన చేసిన ఆ జ్ఞానం ఎదుట ఏ రాజు సరిపోలా. దేశ రాజులు, రాజ్యాల నుంచి ఎంతోమంది రాణులు ఆయన వద్దకు వచ్చి ఆయన జ్ఞానం చూసి సంతోషపడి ఎన్నో బహుమతులు, ఎండి బంగారము, ఇంచుమించు ఆయన గోడౌలు నిండిపోయింది. సొలొమోను గోడౌలు, ఆయన ఉండే నివాసాలు కానీ ఎక్కడ చూసిన ఎండి బంగారం, డబ్బులు, ధనం, ధాన్యం అతని కంటే ఉన్నతమైన రాజుల్లోనే లేరు. అలాంటి వ్యక్తి. చదువమ్మ మాటలు. మొదటి రాజులు 11. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదును అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కేమోషు అను మోయాబీయుల హేయమైన దేవతలకు మిలేకను అమోనీయుల హేయమైన దేవతలను యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. చాలు. చూడండి, దేవుడు డబ్బు ఎట్ట ఖర్చు పెట్టాడు? చెయ్యాల్సిన పని చేయకోకుండా దేవుడికి ఇష్టం లేని కార్యాలు, దేవతలకు గుళ్ళు కట్టించి ఆ భార్యలో వాటిని పూజించేవాళ్ళు. వాళ్ళ మాటిని ఎవరికి దూరం అయ్యాడు? ఆయన దేవుడికి దూరం అయ్యాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంత దీవించిన దేవుడికి మనం దూరం కావద్దు. దేవుడికి స్తోత్రం. దేవుడికి దగ్గర ఉండాలి, దేవుడి సన్నిధికి మనం ఉండాలి. ప్రతి విషయంలో మనకు విజయాన్ని ఆయన ఇస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈ విజయము మనం చూడాలనంటే మన హృదయం ప్రభు తట్టు ఉండాలి. ఆయన తట్టు మన హృదయం లేనప్పుడు అవమానాలు, అపజయాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. చెప్పే కదా మీకు, పోయిన మంగళవారం రోజు మన మందిరంకి వచ్చారు. మరి మేము లేము వాస్తవానికి, నిన్న ప్రేయర్ కదా, ఫోన్ చేసాము, ఫోన్ ఎత్తలా. ఇక మనం దాన్ని చేసేదేమీ లేదు. ఒకప్పుడు మంచి విశ్వాసులు వాళ్ళు. ఈ మందిరం అంటే, సంఘం అంటే ఎంతో ప్రాణంగా ఉండే విశ్వాసులు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుడికి దూరం అయ్యి, ఆయనేమో షుగర్ తెచ్చుకుని 450 రూపాయలు, 450, ఆమె క్యాన్సర్ తెచ్చుకుంది. ఆ వ్యాధితో, ఆ బాధతో ఈ మందిరానికి వచ్చి నేను అక్కడికాడ ప్రార్థన చేసే, ఎస్పీ నగర్లో మంగళవారం ఇక్కడికి వచ్చిన తర్వాత కాడ ప్రార్థన చేసే. కానీ ఒక్క విషయం ఏంటంటే, కాపాడుకోవాలి, విశ్వాస అయినా సావుకుడైనా. ప్రైజ్ లార్డ్. దేవుడు ఇచ్చిందని మనం కాపాడుకుంటే ఏం చేస్తాం? కాపాడబడతాం. దేవుడు ఇంకా కాపాడుతాడు. ఇంకా మనకు కావాల్సిన సమస్తము కాడ అనేకులు ఎదుట తల్లగా నిలబెడతాడు. ఇప్పుడు ఆ కొండ మీద కట్టిన పట్టణం మరుగై ఉండిద్దా? కొండ మీద కట్టిన పట్టణం మరుగై ఉండిద్దా? అప్పుడు మూలాలి గుట్ట ఉంది. ఆ గుట్ట మీద ఆ జాతర జరిగేటప్పుడు లైట్లు చేస్తారు. ఆ లైట్లు మరుగై ఉంటాయి మనకి?
ఎక్కడెంత దూరంలో ఉండే కానీ కాపాడుతాయి లేదా? అలాగే నీ కుటుంబంలో, దేశంలో నిన్ను ఉన్నతంగా అనేకులు ఎదుట అటు దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అనేకులు ఎదుట అలా దీవిస్తాడు. ఆ దీవెనకి ఏగులుగా మనం మార్చబడాలంటే ఒకే ఒక విషయం, నమ్మకం కలిగి ఉండాలి. ఆయన వైపు మనం చూడాలి. దావీదు కోరుకున్నాడు, అయ్యా నా కుటుంబం నేను నీ సన్నిధిలో ఉన్నట్టుగా. దావీదు ఎక్కడ కూర్చున్నాడండి? లోపల. చెప్పలే, ఆడ కూర్చున్నాడు దావీదు? లోపల కూర్చున్నాడు దేవుడి సన్నిధిలో. చదవండి 2 సమూయేలు 7:18. 7:18 ఎక్కడ? లోపల కూర్చున్నాడు అంటే వెళ్ళి. బైబిల్ ఎంత చక్కగా రాయబడింది. లోపల అంటే మందిరంలో కూర్చుని దేవుడు అడుగుతున్నాడు, అయ్యా నేను ఏ పాటి ప్రభువా నన్ను ఇంతగా దీవిస్తాకి, ఏ ఎగుత నాలో చూసావయ్యా అంటే దేవుడు అంట దావీదుని దీవించి దానికి ఇష్టమై ఉందంట. చదవమ్మా. దావీదు రాజు లోపల ప్రవేశించి. ఎక్కడ? బాగేనండి ఈ మాట. ఎక్కడ ప్రవేశించాడు ఆయన? మందిరం లోపల. బయట కాదు, ఏడో కాదు, మందిరం లోపల కూర్చుని యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను. ఎలాగూ? నేను ఏ పార్టీనయ్యా, నా స్థితి ఏమిటి, నా పరిస్థితి ఏమిటి, ఇంతగా నేను హెచ్చించబడతాకి నాలో మంచి క్వాలిటీస్ ఏముండయి అని అడుగుతున్నాడు దేవుడిని. దేవుడు అంటున్నాడు, నిన్ను దీవిస్తూ నాకు ఇష్టమైందయ్యా అంటున్నాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడు మందిరానికి వచ్చిన మీ జీవితాల్లో మరి ఎన్నో ఇబ్బందులు, పోరాటాలు ఇప్పుడు చెబుతున్న ఈ పులిపేట మీద నిలబడి ఎస్తేరం తల్లిని చూసినప్పుడు నాకు గుండె బద్దలైపోయింది. ఆమె ఎంత బాధపడిందో నాకు తెలుసు. ఎందుకంటే ఒక తండ్రిగా నేను చూసామని. ఆ తండ్రిగా చూసినప్పుడు ఆమె ఎంత వేదన పడిందో. ఆమె కడుపుకి భోజనమే చేయక, మనిషి పిచ్చిదాన్ని లెక్క చాలా బాధతో గుండెలు అణిచిపోయేటట్టు ఎంత వేదన పడింది. నేను అన్నమ్మా బాధపడమాక, దేవుడు కార్యం చేస్తాడులే, మనసు మారిద్దంట అయ్యా, అయ్యా మనసు మారిద్దంట అయ్యా, అయ్యా అంటమే. నేను అన్నా దేవుడు గొప్పవాడమ్మా, దేవుడి చిత్తం నెరవేర్చబడింది. ఎవరి చిత్తము? నిజంగా ఆ తల్లిని, ఆ బిడ్డను దేవుడు చూసి పాసం ఒకే ఒక మాట అంది, తమ్ముడా ఒకసారి ఆలోచన చేయి తమ్ముడా, ఒక్కసారి. ఎందుకంటే నా మాట కంటే కాడ ఆ మాటకు పవర్ ఎక్కువ. దేవుడు పవర్ అంటే మామూలుగా బలంగా లేదని కాదు. తినమంటే ఒక 100 గేవలు తినుద్ది, మనం అంటే ఒక 1.5 కేజీ అని తింటాం, మామూలు చెబుతాను. కానీ దేవుడు పవర్ ఉందానికి. ఒక్కసారి ఆలోచన చేయి తమ్ముడా, నీ అక్కగా నేను చెబుతున్నా. దేవుడు సన్నిధానంలో అంటే మా తమ్ముడు కాడ ఇజయ్, నిజంగా ఇజయ్ నా సొంత తమ్ముడు కంటే ఎక్కువ నాకు. ఎందుకో చెప్పమంటారా? సరేనయ్యా సరే అమ్మా అన్నాడు, కానీ అట్ట కాదని మాట్లాడమ్మకి ఎదురు. ఆ తమ్ముడు కొరకు నా ప్రాణం పోయేంతవరకు ఎంత దూరం పోయాను. ప్రైజ్ లార్డ్. అలాంటి బిడ్డల కొరకు నా ప్రాణం పోతుందని తెలిసినా కానీ దేవుడు రాజ్యంలో నేను ఉంటాయి ఎంతవరకు అన్నా పోతే. ఎందుకనంటే నమ్మకము. ఏందయ్యా పాస్టర్ గారు మీరేదో ప్రార్థన చేసిపోవాలి కానీ మా పర్సనల్ విషయాలు మీరు మాట్లాడతారు, ఎలాంటి కొంతమంది మాట్లాడతారు. కానీ తమ్ముడు ఏమి, 3 తమ్ముళ్ళు కాడ, పెద్ద తమ్ముడు కానీ, రెండో తమ్ముడు అజయ్ కానీ ఈ రోజు వరకు కాడ అయ్యా అంటాం తప్ప రెండో మాట ఇట కాదు ఇట అని చెప్పరు నాకు. ఆ తమ్ముళ్ళ కొరకు నేను ఎంత దూరమైన పోతా. ఎందుకంటే దేవుడిచ్చిన తమ్ముడు, దేవుడిచ్చిన బిడ్డలు వాళ్ళు, ప్రేమైన దేవుడు బిడ్డలారు. ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందంటే అటు ఇటు కానీ ఆలైపోయింది మనకి. నిజంగా చెబుతున్నారు కదా, అంత సంతోషంగా ఉంది. దేవుడు మహాకృపను బట్టి. జోసఫ్తో అంటున్నా, జోసఫ్ సాయంత్రము స్వీట్లు పండుగ ఉందరంటే, ఇప్పుడు స్వీట్లు పండుగ ఏందా? ఇప్పుడు పండుగ ఏం లేదు కదే, ఆడ అయిపోయింది కదా. అక్కడ పెట్టారు కదా స్వీట్లు, ఏదో బోరబడిలో పెట్టారు బాగా స్వీట్లు, ఆడ పెట్టారు కదా డాడీ అక్కడికి. ఇక్కడ కాడందరు ఈరోజు నైట్ ప్రార్థన స్వీట్లా. ఇప్పుడు మీరు వచ్చేదా చూసాడు. చూడండి ప్రేమైన దేవుడు, సంతోషము. ఎందుకనంటే ఆ తమ్ముడు ఎంతగా దీవించబడతాడనంటే, నా కళ్ళారా చూస్తా, నా చెవులారంట నాతో పాటు అనేకులకు చూపిస్తా. దేవుడు అంతగా దీవిస్తాడు.
ఎందుకంటే ఆయన మా మాట కాదు. మీరు అనుకున్నారు పాస్టమ్ గారి మాట కాదు కాదు కాదు. మాలో ఉన్న దేవుడు మాటకు లోబడ్డాడు. దేవుడికి స్తోత్రం. దావీదు అంటాడు, అయ్యా నేను ఏ పాటోడినయ్యా, నేను నీ కుటుంబంలో అయ్యా నీ సన్నిధిలో నేను ఆశీర్వదించబడాలి, నా బిడ్డలు నేను, నా కుటుంబం అంతా. అలా లోబడిన ఏ వ్యక్తి అయినా సరే ఉన్నతంగా దీవించబడతాడు. దేవుడికి స్తోత్రం. సంతోషం. ప్రేమైన దేవుడి బిడ్డలారా, చాలా ఆనందము. ఎందుకనంటే ప్రార్థన చేద్దాం. అందరూ కుటుంబాల కొరకు దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మొదటిగా మరి యేసుబాబు అన్న కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పండి, ఎవరు మౌనంగా ఉండొద్దు. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా, యేసుబాబు అన్న కుటుంబాన్ని నువ్వు చూసి తన కూతురు కాపురాన్ని కట్టినందుకు స్తుతులు ప్రభువా. అలాగే ఆ కుటుంబంలో ఐక్యత, ప్రేమ, వారు బ్రతుకు దినములంత కృపాక్షేమములతో నింపండి. బండితో ఎంతో బాధపడుతుంటే నువ్వు చూసిన దేవుడు అయ్యా. మంచి వాహనాన్ని ఇచ్చినందుకు బడి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం. ఇది మొదలుకొని తన వ్యాపారాన్ని దీవించండి అయ్యా. వ్యాపారాన్ని ఆశీర్వదించండి ప్రభువా. ఇచ్చిన భార్యను దీవించండి. ఆ బిడ్డ డ్యూటీలో నీ సన్ని తోడుగుంచు. నీ బలాన్ని, నీ శక్తిని ఆ బిడ్డకు సహాయం చేయి. యవన బిడ్డ బాబు వినోద్ కొరకు ప్రార్థిస్తున్నా. వివాహ విషయంలో మార్గాలు తెరవబడును గాక. ఆ బిడ్డ చేస్తున్న డ్యూటీని మీరు పర్మిట్ చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, పర్మిట్ చేయండి. ప్రతి నెల వారి రెక్కల కష్టాజీతం దశభాగం నీ మందిరానికి చేర్చబడుతుందయ్యా. నీ సన్నిధిలో నాయనా పరిచర్యలు వాడబడుతున్నప్పుడు బిడ్డ దీవించబడాలయ్యా. అలాగే ఎస్తేరం తల్లిని కాడ దీవించు నాయనా, ఆశీర్వదించయ్యా. 2 ఏళ్ళు మంచిగా పూర్తోటకు సహాయం చేయండి తండ్రి. మార్గాలు తెరవండి, ద్వారాలు తెరవండి అయ్యా. తల్లికి కావాల్సిన ప్రతి అవసరం నీ మహిమలో తీర్చండి. తల్లికి నీ బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. కష్టపడుతుడు తల్లి నాయన, ఎలాంటి నీరసం తల్లికి ఉండదు ప్రభువా. ఇచ్చిన పెద్ద బాబుని కోడలు దీవించు. 2 మనవరాళ్ళు ఆశీర్వదించు. ఆ చిన్న బిడ్డల దేవుడి దయందు, మనుషుల దయందు అన్ని విషయాలు వర్ధిల్ల కృప సహాయం. 2వ తమ్ముడు నాయన వివాహ విషయంలో ఘనమైన కార్యం జరిగి స్తోత్రము తండ్రే. మీకు స్తుతులు 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 స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా, నీ కొందనాలయ్యా. అలాగే తండ్రి మరి చిన్న తమ్ముడు అజయ్ని బట్టి ప్రార్థిస్తున్నా. తమ్ముడు నైనా చేస్తున్నటువంటి మీ సన్ని తోడుగుంచు. ఆ పనుల్లో నీ సన్ని తోడుగుంచు. తన చుట్టూ మీ కంచె, నీ కాపుదల, నీ దోతల కాపుదలుంచు. సమృద్ధైన కృపలో నింపండి దేవా. అలాగే నాయన ఇగో యేసయ్య నాయన రాజశేఖరాన్ని కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నా అయ్యా. ఇదిగో ప్రభువా, మరి నిజంగా 2వ బిడ్డను కాడ మీరు వివాహం చేశారు, స్తోత్రములు అయ్యా. ఇదిగో తండ్రి, ఇదిగో 3వ బిడ్డ మరి లండన్లో ఉంటుంది ప్రభువా. ఆ బిడ్డ డ్యూటీలో నాయన మీ సన్ని తోడుగుంచండి. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. ప్రతి నెల నీ మందిరానికి బిడ్డలు కానుక పంపిస్తుంటారయ్యా. కుటుంబాలు ఆశీర్వదించబడినట్టుగా మీరు సహాయం చేయండి. కుటుంబాలు దీవించబడినట్టుగా సహాయం చేయండి. అన్నకి ఇచ్చిన భార్యను కాడ దీవించి మన ప్రభువా. ఇచ్చిన చిన్న పాపను నేను దీవించండి. బిడ్డ స్కూల్ మార్గాల్లో మీ సన్ని తోడుగుంచు నాయన. అలాగే తండ్రి మరి నాయన పెద్ద బిడ్డ మౌనిక కొరకు కాడ ప్రార్థిస్తున్నాం ప్రభువా. మౌనిక కాడ మంచి కృపనిచ్చి ఆ బిడ్డ కాడ నాయన బయట దేశం వెళుతూ రెడీ అవుతున్నప్పుడు మీరు కావాల్సిన సమస్తము సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అలాగే తండ్రి అయ్యా, ఇగో మన నాయన ఎలిజబెత్ కుటుంబాన్ని కాడ దీవించండి. ఎలిజబెత్ తల్లి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. నీ బలాన్ని, శక్తిని ఇవ్వండి తండ్రి. ఇచ్చిన భర్తను నాయన జక్కరి గారిని కాడ దీవించండి. పెద్ద కుమారుడు రక్షణ సహాయించి, కోడలకు రక్షణ దయచేయండి అయ్యా. చిన్న కుమారుడు సమయాలు దీవించండి. ఇచ్చిన భార్యని నాయన, భార్యకి ఇచ్చిన గర్భఫలం కూడా ఆశీర్వదించండి. బిడ్డల నాయన కృపలో 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 బలపరచబడాలి ఆయన. స్తోత్రములు తండ్రి. అలాగే నాయన జ్యోతిమ కుటుంబాన్ని కాడ మీరు దీవించండి అయ్యా. బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఇంకో బోరబండ్లు నాయన మరి పద్మశిష్ణ కొరకు అయ్యా అన్న కొరకు ప్రార్థిస్తున్నాము. మీ దాసులంటే ఎంతో ప్రాణంగా తండ్రి ఆదిత్యం ఇచ్చి అయ్యా తన రెక్కల కష్ట జీతం దశపోకుని మందిరానికి పంపిస్తున్నాడు అయ్యా. ఆ కుటుంబం దీవించబడాలయ్యా. తనకు నాయన కొదువేదవుతో ఆ కొదువును మీరు భర్తీ చేయమని ప్రార్థన చేస్తున్నా. నిన్ను తొలగించండి, కొదువును తీసివేయండి, దీవెనతో నింపండి. వచ్చిన భార్యని అయిన తనను దీవించి తండ్రి గారు ఇక్కడ మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. తనకిచ్చిన తల్లి గారు దీవించండి అయ్యా.
అయ్యా తండ్రి, సిస్టర్ గారిని బట్టి, నాయన అన్నను బట్టి నీకు స్తోత్రములు. అలాగే నాయుడన్న కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి అయ్యా. నాయుడన్న కుటుంబాన్ని బట్టి స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడా నీ కొందరు యశోదం కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నా అయ్యా. యశోదం తల్లిని మీరు ఆదరించండి. అలాగే ఇచ్చిన కుమార్తె సంజయ్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డకు మంచి డ్యూటీ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి స్తోత్రములు 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 నాయన. అలాగే తండ్రి ఇంకో లక్ష్మి సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం. తప్పిపోయిన తన కుమారుడి ఇంటికి రావాలని ప్రార్థిస్తున్నాం అయ్యా. మార్గాలు తెరవండి. ఆ తల్లిని సన్నిధి గోష్ఠికి సహాయం చేయండి అయ్యా. బిడ్డ నిన్ను నమ్ముకుని నాయన రక్షించబడే కృప దయచేయండి తండ్రి అయ్యా. నీ కొందనాలు ప్రభువా. అలాగే తండ్రి మరి తమ్ముడు సహోదరుడు కుటుంబాన్ని కాడ మీరు దీవించండి నాయన అయ్యా. ఆశీర్వదించండి. వరిదిని కుటుంబాన్ని కాడ దీవించండి నాయన తండ్రి. ఆశీర్వదించు. ఆ బిడ్డ చేస్తున్న వ్యాపారాన్ని దీవించు. శరణ కాడ దీవించు. శరణకు మంచి ఆరోగ్యము దయచేయి ప్రభువా. తండ్రి ఇచ్చిన బాబును పాపను ఆశీర్వదించండి. అలాగే నాయన సహోదరుడు యేసు కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా యేసురత్నం కొరకు నాయన ఇచ్చిన భార్యని నాయన బిడ్డలు దీవించండి. తన డ్యూటీ రాకపోకల్లో మీ సన్నిధి తోడుగుంచు నాయన. ఇదిగో ఈ నెల వస్తాం అనుకున్న మరి రాళ్ళపేడు ప్రభువా. ఆ బిడ్డ మరో పరంత రోజుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ సన్నిధికి వస్తున్న కుటుంబాలంతా దీవించబడాలయ్యా. సినాను కుటుంబాన్ని బట్టి, వినోద్ కుటుంబాన్ని బట్టి, అరుణ్ కుటుంబాన్ని బట్టి ప్రభువా ప్రతి ఒక్క బిడ్డను కాడ మీరు ఆదరించండి నాయన. మీరు కనికరించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. రాలేని బిడ్డలు కాడ దీవించండి ప్రభువా. ఏ బిడ్డలైతే నీ సన్నిధానానికి నాయన నడిచి వస్తూ ఉన్నారో అయ్యా, ప్రతి ఒక్క బిడ్డను కుటుంబాలు ఆశీర్వదించి అభివృద్ధి పరిచిన ఆయన మహిమ ఘనత మీరు మాత్రమే పొందుకోమని మీ దాసులకు నన్ను తగ్గించుకుంటూ చేసిన ప్రార్థనను తాలకించి బిడ్డల నాయన మీరే బలపరిచి దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. వాక్యం కొరకు పాసం కొరకు ప్రార్థన చేసి ఆ తర్వాత దేవుడి శరీరము ఆయన రక్తం మనం తీసుకుందాము. ఏ కీడైన దరిసేరనీయక తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిసేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు కలిగే వరకు అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. పవేరొకటి లేదయ్యా నీ మనసులో, నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా నీ మనసులో ఎనుంటే సాలై. బహుకాలముగా నేనున్న స్థితిలో సాలునంటివే నన్ను సెక్కుకుంటివి.